నిన్న విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఆ విద్యార్థి ప్రాణాలు తీశాయి. ఓ సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన అమ్మాయి తనకిక జీవితమే లేదనుకుంది. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నల్గొండలో జరిగింది. నిన్న ఫలితాలు విడుదలయ్యాక తాను ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయినట్టు తెలుసుకుంది జాహ్నవి. అదే విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో ఇంట్లో తల్లిదండ్రులు ఏం జరిగింది, ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటూ జాహ్నవిని ప్రశ్నించారు. దీంతో ఏం సమాధానం చెప్పలేకపోయింది. తనలో తానే కుమిలిపోయింది. బానే చదివి నేను ఎందుకు ఫెయిల్ అయ్యానన్న ప్రశ్న వెంటాడిందో ఏమో గాని అందరూ పడుకున్నాక రైల్వే ట్రాక్ పై వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే మంచిగా రాసిన అంటే మళ్ళీ కాలేజ్ పోయిండు డాడీ. నైట్ పోయి రివాల్యుయేషన్కి స్లిప్ కట్టొచ్చిండు, ఫీజు కట్టొచ్చినాక మళ్ళీ నైట్ నేను మా వదిన అక్క ఒక్క రూమ్లోనే అనుకున్నాను అనమాట. 2 దాకా నేను అక్కపక్కనే ఉన్నా. పొద్దున్నే లేచి చూసేసరికి లేదు. మా మమ్మీ వచ్చి చదువుకోర్రి అన్నది. అంటే లేచి చూసేసరికి లేదు. ఇక నేను మా అన్న పానాలు పోయి చూసినాం. అట్లా మొత్తం ఇల్లు అంతా ఎతికినాక అటు పోయి చూసి వచ్చినాం. అక్కడ లేదు. మా అన్నయ్య ఇంకో అన్నయ్య వచ్చాడు. ఆలోపు రైల్వే ట్రాక్ మీద మా డాడీని తీసుకొని పోయి చూసి రావడానికి పోయారు. అక్కడ ఉందన్న చూడలేకపోయినా అక్కడ మాత్రం